శ్రీమాత్రే నమః. ఈరోజు అనగా చైత్రశుక్ల త్రయోదశి రోజున మధురైలో శ్రీ మీనాక్షి శ్రీ సుందరేశ్వర స్వామి వార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల వివాహ మహోత్సవ సందర్భంగా మధురైలో కొలువై ఉన్న శ్రీ మీనాక్షి శ్రీ సుందరేశ్వర స్వామి వార్లను స్మరించుకుందాం. శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల ఆలయం తమిళనాడులోని మధురై పట్టణంలో వైగై నది ఒడ్డున ఉన్నది. ఈ మధుర పాండ్యరాజుల యొక్క రాజధాని. మధురని పరిపాలించే మలయధ్వజ పాండ్యరాజునకు సంతానము లేకపోవడం చేత ఆ రాజదంపతులు సంతానము కొరకు యాగం చేయగా పార్వతీదేవి ఆ పాండ్యరాజు దంపతులకు కుమార్తెగా హోమకుండము నుండి ఉద్భవించింది. ఆ బాలిక 3 స్తనములు కలిగి ఉండట చూసి ఆ రాజదంపతులు దిగులు పడుచుండగా ఆకాశం నుండి అశరీరవాణి, చింతించకండి, ఈ బాలికను వివాహం చేసుకోబోయే వరుడు కనబడినప్పుడు ఈ 3వ స్తనం మాయమవుతుందని పలుకుతుంది. మలయధ్వజ పాండ్యరాజు దంపతులు చాలా సంతోషం పొంది మీనముల వంటి నేత్రములు కలిగి ఉన్న ఆ బాలికకు మీనాక్షి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆటపాటలతో పాటుగా మీనాక్షి రాజోచిత విద్యలన్నింటినీ నేర్చుకుంటుంది. మలయధ్వజ పాండ్యరాజు తర్వాత మీనాక్షి రాజ్యపాలన చేస్తుంది. ఆమె 4 దిక్కులలో గల రాజ్యములపై యుద్ధములకు వెళ్లి దిగ్విజయం పొంది ఆ రాజ్యములను తమ రాజ్యంలో చేర్చుకుంటుంది. చివరగా ఉత్తర దిక్కున గల కైలాసమునకు శివునితో యుద్ధం చేయుటకు వెళుతుంది. అక్కడ కైలాసనాథుని చూడగానే ఆమె 3వ స్తనము మాయమవుతుంది. వెంటనే ఆమె శివుడే తన భర్త అని భావించి బిడియపడుతుంది. పరమశివుడు మధురకు వచ్చి మీనాక్షిని వివాహం చేసుకుని సుందరపాండ్యన్ అనే పేరుతో కొంతకాలము రాజ్యపాలన చేసి ఆ తరువాత షణ్ముఖుని అవతారమైన తన కుమారుడు ఉగ్రపాండ్యన్కి పట్టాభిషేకం చేసి గుడిలో శ్రీ మీనాక్షి సుందరేశ్వరులుగా కొలువై ఉన్నారు. చైత్రశుక్ల దశమి నుంచి మధురలో ఉత్సవాలు మొదలవుతాయి. చైత్రశుక్ల దశమి రోజున శ్రీ మీనాక్షి అమ్మవారికి రాజ్య పట్టాభిషేకం వేడుక జరుగుతుంది. చైత్రశుక్ల త్రయోదశి రోజున శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల వివాహము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం శ్రీ మీనాక్షి సుందరేశ్వరులను ముత్యాల పల్లకిలో ఊరేగిస్తారు. అలాగే అమ్మవారిని స్వామివారిని వెండి ఏనుగు మీద, వెండి నంది మీద ఊరేగిస్తారు. అళగిరి స్వామిని బంగారు గుర్రం మీద ఊరేగిస్తారు. అళగిరి కోవెల నుండి అళగిరి స్వామి మధురకు వచ్చి వైగై నదిలో దిగుట, శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల వివాహము జరిగిన తరువాత శ్రీ మీనాక్షి సుందరేశ్వరులు వల్లియూరు మారియమ్మని తెప్పకుళం తెప్పోత్సవములకు వెళ్ళుట, అళగిరి స్వామి శ్రీ మీనాక్షి సుందరేశ్వరులను అళగిరి కోవెలకు తీసుకొని వెళ్ళి చెల్లెలు బావగారికి మర్యాద చేయుట, తిరిగి శ్రీ మీనాక్షి సుందరేశ్వరులు మధురకు వచ్చుట, చైత్రశుద్ధ దశమి నుండి 2 వారాల పాటు శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల వివాహ వేడుకలతో మధుర అంతా చాలా ఉత్సాహంగా, కోలాహలంగా, సందడిగా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చైత్రశుక్ల త్రయోదశి రోజున శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల వివాహమును అళగిరి గుడి నుండి అళగిరి స్వామి మధురకు వచ్చి వైగై నదిలో దిగుటయు చూచుటకు ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఈ వేడుక చిత్రై తిరువిళ అని అంటారు. ఈ వేడుకలను తిలకించడానికి నలువైపుల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు. శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల దర్శన భాగ్యం కలగడం మా తల్లిదండ్రుల ఆశీస్సుల ఫలం, మా పూర్వజన్మ సుకృతం. మేము మధురలో ఉన్న 3 సంవత్సరాలలో సుమారు 300 సార్లు మాకు శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల దర్శన భాగ్యం కలిగి జన్మ ధన్యమైంది. శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణానికి 2 సార్లు ప్రత్యక్షంగా వెళ్లి చూసే భాగ్యం కలిగింది. ప్రతి సోమ శుక్రవారములలో శ్రీ మీనాక్షి అమ్మవారికి బంగారు రథంలో ఊరేగింపు ఉత్సవం చేస్తారు. శ్రీ మీనాక్షి అమ్మ అనుగ్రహంతో ఆ ఉత్సవంలో పాల్గొని రథాన్ని లాగే అదృష్టం కూడా కలిగింది. మధురలో శ్రీ మీనాక్షి అమ్మవారితో మాకు కలిగిన అనుబంధం, మధుర అనుభవాలు అన్నీ మధుర స్మృతులే. ఇవి క్లుప్తంగా శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల వివాహ మహోత్సవం ముచ్చట్లు. శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల సన్నిధి విశేషములు మరొక వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కరుణాకటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, అమ్మ ఆశీస్సులతో అందరము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.